మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృతవాకులో భాగంగా ఈరోజు మనం 198వ మననం చేసుకుందాం. కుండలిని కొద్దిగా లేచినట్లయితే సమాధి స్థితి వస్తుంది. కుండలిని పూర్తిగా లేచినట్లయితే మరణం వస్తుంది. కుండలిని చర్యలు సిస్టమ్కు తెలియకుండా జరుగుటన్నది న్యూ డైరెక్ట్ ప్రిన్సిపల్ ప్రకారం జరుగు చర్య. కుండలిని వెనకకు నెట్టబడిన దాన్ని ఈథరిక్ బయటికి నెట్టినచో మతి భ్రమణం ఏర్పడరు. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు ఇక్కడ మనకు ఒక సాంకేతికమైన విషయాన్ని కుండలి మనలో ఉన్నటువంటి మనకి ఏదైతే ఆధారం ఉన్నదో మూలాధారం దగ్గర ఉండే కుండలిని గురించి వారు వివరణ ఇస్తున్నారు. ఈ కుండలిని ప్రేరేపించి చాలామంది కొన్ని శక్తుల్ని తీసుకొని ఆ శక్తులతోని రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే అది అత్యంత ప్రమాదకరము అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఈ కుండలిని కొద్దిగా లేచినట్లయితే సమాధి స్థితికి వెళ్ళిపోతాం. అదే కుండలిని పూర్తిగా లేచినట్లయితే మరణం సంభవిస్తుంది. అంటే ఇదివరకు మనకి దైనందిన వాటిలో కూడా వాడికి కుండలిని లేచిపోయిందిరా అని అంటే అదనమాట. కుండలిని కనుక పూర్తిగా లేస్తే మరణం సంభవిస్తుంది. ఈ కుండలిని యొక్క చర్యలు సిస్టమ్కి తెలియకుండా జరుగుటన్నది న్యూ డైరెక్ట్ బ్రెయిన్ ప్రిన్సిపల్స్ ప్రకారం జరుగు చర్య. అంటే ఇప్పుడు మనకి ఏవైతే మన బాడీలో ఈథరిక్ బాడీలో కానీ ఫిజికల్ బాడీలో కానీ యాస్ట్రల్ బాడీలో జరుగుతున్న మాస్టర్ గారి ద్వారా వచ్చే యోగ శక్తుల ద్వారా జరుగుతున్న సిస్టంలో యొక్క డెవలప్మెంటు ప్లస్ ఈ కుండలిని చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సిస్టమ్కి తెలియదు. కుండలిని చర్యలు కుండలి అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఈ యోగ శక్తులు పనిచేయటం, ఈ మూడు శరీరాలు అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థగా మాస్టర్ గారు ఏం చేశారంటే రెండింటిని సపరేట్ చేశారు. దానివల్ల న్యూ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఏదైతే చర్యలు జరుగుతున్నాయో అవి కుండలినికి సంబంధించిన చర్యలు సిస్టమ్కి మన బాడీకి తెలియదు. కుండలిని ఏం జరుగుతుంది, కుండలిని లేచిందా లేకపోతే కుండలిని పూర్తిగా లేస్తుంది, ఇటువంటి ఏవి కూడా మన సిస్టమ్కి తెలియకుండా మాస్టర్ గారు జాగ్రత్త పడ్డారు. అంటే సిస్టము ఇబ్బంది పడకూడదు. కానీ ఇటువంటివన్నీ కూడా మనకున్న ఫిజికల్ మాస్టర్ గారి ద్వారా మాత్రమే వారు చెప్పిన వివరణలు, వారు చెప్పిన కోర్సులు, వారు చెప్పినటువంటి దార్శనికత్వంలోనే మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఆవిది ఇది అన్నీ అలా చేసుకోవడం ఇబ్బంది కలిగించే విషయాలు. యోగాలు ఒక్కొక్క యోగం ఒక్కొక్క దాని మీద కేంద్రీకరించి ఉంటుంది. అంటే రకరకాల యోగాలు మనకి ఈ ప్రపంచంలో ఉన్నాయి. పతంజలి యోగం ఉన్నది, మన యోగం ఉన్నది, అట్లా రకరకాల యోగాలు ఉన్నాయి. ఈ సృష్టి అంతా సక్రమంగా నడవడానికి ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ మనకి సపరేట్గా కొన్ని యోగ శక్తులు కొన్ని గురువులతోని కొంతమంది గురువుల్ని చక్కగా దానికోసమే జన్మ తీసుకొని ఉద్ధరించడానికి, ఈ సృష్టిని ఉద్ధరించడానికి, అలానే సృష్టి మీద ఉన్నటువంటి రకరకాల ప్రాణుల్ని ఉద్ధరించడానికి వారు జన్మ తీసుకుంటూ ఉంటారు. తీసుకొని ఆ ఉద్ధరణ అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే మనము ఒక యోగాన్ని నమ్ముకున్నప్పుడు ఆ యోగం ద్వారానే వెళ్ళాలి. ఒక యోగం ఒక ప్రిన్సిపల్ మీద నడుస్తుంటే ఇంకొక యోగం వేరే ప్రిన్సిపల్ మీద నడవచ్చు. దానికి దీనికి రకరకాల ఇబ్బందులు, దానికి సాంకేతిక సమస్యలు ఏర్పడవచ్చు. అందుకనే మనం ఎప్పుడైనా కూడా నేను పొద్దున్నే ఈ యోగం చేశాను, సాయంత్రం ఈ యోగం చేశాను, రాత్రికి ఈ యోగం చేశాను అని రకరకాలైన దేవుళ్ళని మార్చినట్టు మన యోగాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చకూడదు. యోగం అనేది మనకి అన్ని రకాలుగా ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ బాడీ మీద చక్కగా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం అది పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మన ఇక్కడ హైదరాబాద్ నుంచి హరిద్వార్ వెళ్ళాలనుకోండి. హరిద్వార్ వెళ్ళాలి అని అంటే మనకి రకరకాల రహదారులు ఉంటాయి. ఆ రహదారుల్లో మనము ఏ రహదారిలో వెళ్ళాలి అని ఒక నిర్ణయించుకున్నాక ఆ రహదారిలో ముందుకు వెళ్ళడం తప్పితే మనం కాసేపు ఇక్కడ కాదని ఎడంకి వెళ్ళి కాసేపు కుడికి వెళ్ళి అలా వెళ్తే దానివల్ల
సమయాభావం, దానివల్ల ఇబ్బందులు, మనం చేరుకునే లక్ష్యానికి మనం దూరం అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే సమయం అత్యంత విలువైనది, మనలో ఉన్న ప్రాణం అత్యంత విలువైనది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సకాలంలో సద్వినియోగం చేసుకుంటే మనం దాన్ని మన దేహోద్ధరణ కోసం, మన వంశోద్ధరణ కోసం, మన సృష్టి యొక్క ఉద్ధరణ కోసం మన సమయాన్ని చక్కగా కేటాయించుకుంటే మనలో అత్యద్భుతమైనటువంటి దైనందిన దైవిక శక్తులు మనలో వచ్చి మనకి మన ప్రయాణాన్ని సుఖమయం, అనుభూతిమయం, ఆనందమయం చేస్తాయి. దాంతో మనం అమృతమయం, బ్రహ్మమయం అయిపోతాం. అయితే ఈ 5 స్టేజ్లు దాటాలంటే మనకు అత్యంతమైనటువంటి విపరీతమైనటువంటి నమ్మకమైన స్థితి మనకు కావాలి. ఒకే గురువుని పట్టుకొని ఒకే దారిలో వెళ్తూ ఉంటే ఆ గురువే మనల్ని చివరికి దరి చేరుస్తాడు. కొంతమంది కాసేపు మన యోగం చేసి మధ్యాహ్నం ఇంకొక యోగం, తెల్లారి ఇంకొక యోగం, ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే యోగంలో ఉన్నారు, అది బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళడం, ఇటువంటి పిచ్చివన్నీ చేయడం వల్ల మనకి అన్ని యోగాలు ఒక రకమైనటువంటి చక్కని లక్ష్యాన్ని చేరుకునే విధంగానే ఉంటాయి. ఆ యోగంలో మనం ఒక్కసారి ప్రమాణం చేసి మన యోగంలోకి వెళ్ళిన తర్వాత దాన్నే పట్టుకుని ముందుకు వెళ్ళాలి తప్పితే రకరకాలుగా వెళ్తే, ఎందుకంటే సాంకేతికమైన ఇబ్బందులు కలుగుతాయి. ఒకటి ఒక దాని మీద పనిచేస్తుంటే ఇంకోటి ఇంకొక దాని మీద పనిచేస్తుంటే బాడీ ఇబ్బందులు పడే అవకాశం, యాస్ట్రల్ బాడీ ఇబ్బందులు పడే అవకాశం, ఫిజికల్ బాడీ ఇబ్బందులు పడే అవకాశం, వాటి ద్వారా మెంటల్ బాడీ ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకనే మాస్టర్ గారు ఈ విషయంలో చక్కగా మనకి కుండలిని వైపు కానీ, కుండలిని శక్తుల వైపు కానీ వెళ్ళడం, అటువంటి విషయాలు అటువంటి జరిగితే ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా మనకి చక్కగా వివరిస్తున్నారు. కుండలిని వెనక్కి నెట్టబడిన దాన్ని ఈథరిక్ బయటకు నెట్టినచో మతి భ్రమణం ఏర్పడుతుంది. సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మన సిస్టమ్స్లో ఉంటాయి. కాబట్టి ఒకే యోగం, ఒకే బాట, ఒకే లక్ష్యంతో మనం వెళ్తే చక్కగా ఇటువంటివన్నీ మనం దాటుకొని మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. మాస్టర్ నమస్కారం.